ఎగువ ప్రాంతాలలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్దకు ఉవ్వెత్తున వచ్చినటువంటి వరద ప్రవాహం అయితే క్రమక్రమంగా తగ్గుతుంది. భద్రాచలం వద్ద 56 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకున్నటువంటి వరద అయితే అనూహ్యంగా ఈరోజు తగ్గింది. అంటే భద్రాచలం వద్ద ప్రస్తుతం 48 అడుగుల స్థాయిలో అయితే కొనసాగుతుంది. దీంతో కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే దిగువకు వదులుతున్న వరద ప్రవాహం అదే స్థాయిలో ధవళేశ్వరం వైపుగా అఖండ గోదావరి మీదుగా రావడంతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం అయితే 14.50 అడుగుల స్థాయికి అయితే వరద ఉధృతి చేరింది. దీంతో 14,55,000 క్యూసెక్కుల వరద నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ లంక గ్రామాలైనటువంటి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలను అయితే అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సారథ్యంలోని మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 30కి పైగా లంక గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో అయితే అధికారులను ఎక్కడికక్కడే సెలవులు రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ధవళేశ్వరం దిగువన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో అయితే గౌతమి, వశిష్ఠ నదీపాయలతో పాటు వైనతేయ నదీ ప్రవాహం కూడా ఇటువైపుగా ఉంటుంది కనుక ఈ 3 నదీపాయలను ఆనుకునే ఏదైతే గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాలు, ఆ గ్రామాలలో పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా కొన్ని గ్రామాలకు సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం అయితే భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అధికారులు ఎక్కడికక్కడే కూడా ఖచ్చితంగా కొంతమందిని సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం మనం అల్లవరం మండల పరిధిలోకి వచ్చే అంటే వైనతేయ నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి పల్లిపాలెం బోడస్కూరు పల్లిపాలెంలో ఉన్నాము. ఒకసారి మన పరిస్థితిని చూస్తే ఒకసారి ఇక్కడ ప్రస్తుతం అయితే చాలా వరకు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ధవళేశ్వరం వద్ద ఎప్పుడైతే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారో ఇక్కడ అంటే వైనతేయ గౌతమి గోదావరి నుంచి విడిపోయి వైనతేయ నుంచి ఓడలరేవు సముద్రం మీదుగా ఇది సముద్రంలో కలిసే వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఈ వైనతేయ నదిని ఆనుకుని ఉన్నటువంటి ఈ బోడస్కూరు పల్లిపాలెంలో అయితే వరద నీరు పూర్తిగా చేరింది. దీంతో ఇక్కడ దాదాపు 100 కుటుంబాలకు పైగా ఇళ్ళు అయితే నీట మునిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే కూడా అల్లవరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తుంది. మరో పక్క ఆర్డీఓ కూడా కొద్ది క్షణాల ముందు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. వరద ఉధృతి కనుక పెరిగితే కనుక పల్లిపాలెంలో ఉన్నటువంటి ప్రజానికి ఏదైతే ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందో వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన స్కూల్ దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. మాట్లాడడం ఇక్కడ దాదాపు ఎన్ని కుటుంబాలు? ఇది అలవరం మండలం బోడస్కూరు శివారు పల్లిపాలెం గ్రామం. ఇది లోతట్టు ప్రాంతం, గోదావరికి బాగా దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడంతా మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉండటం వల్ల సుమారు ఈ ముంపుకి 79 ఇల్లులు ముంపు గురైనవి. 79 ఇళ్లలోని 150 వరకు కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ 150 గంటలు 350 మంది జనం ఆధారపడి ఉన్నారు. వీళ్ళంతా కూడా ముఖ్యంగా వేట జీవనాధారంగా ఉన్నారు కాబట్టి గోదావరిని ఆనుకుని ఉండటం వల్ల ఆ గోదావరి పెరగడం వల్ల ఈ నీరు ఇళ్ల దగ్గరికి చేరింది. మేము ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మాకు 24/7 మమ్మల్ని ఫీల్డ్లోనే ఉండి వీళ్ళకి కావాలని ఏర్పాటు చూడమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న నుండి నేను మనకి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ డిఎల్డిఓ గారు అలాగే ఆర్డీఓ గారు ఈరోజు ఉదయం అంతా వెరిఫై చేసాము. లోపలికి వెళ్ళాము, బోట్ వేసుకుని అందరినీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మీరు తప్పనిసరిగా రావాలని ప్రతి ఇంటింటికి తెలియపరచడం జరిగింది. మరి వరద తగ్గుముఖం పట్టినట్టే మాకు కొద్దిగా ఇక్కడ కొంత మేర తగ్గింది. అయినప్పటికీ మేము రిలీఫ్ సెంటర్ ఇక్కడ కొనసాగిస్తున్నాము. మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. అంటే భద్రాచలం దగ్గర తగ్గినప్పటికీ కూడా ధవళేశ్వరం దగ్గర పెరిగి దిగువకు వదులుతున్న నీటి ప్రవాహం అయితే నదీ పరివాహక ప్రాంతాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో అంటే కొంతమంది ఇంకా కూడా ఇక్కడికి రాని పరిస్థితి అయితే ఉంది. పునరావాస కేంద్రాలకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ప్రత్యేకించి కొన్ని టీంలు వేసాం సార్. ఆ టీంలు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని అందులో పెద్దవాళ్ళని, బెడ్ రిడెన్ కేసులని, ఏదైనా గర్భిణీ స్త్రీలు అటువంటి వాళ్ళని మేము తరలిస్తున్నాము. ఇంకా అందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. కొంతమంది వాళ్ళకి మాకు ఇక్కడే ఉండాలి, మా సామాన్లు ఎవరన్నా పట్టుకుపోతారు, మేము ఇంటికి తరలిస్తే మా సామాన్లు దొంగలకు గురవుతాయి అని చెప్తున్నారు. దానికి ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని అందరినీ పంపాము. వాళ్ళు వెళ్ళి ధైర్యం చెప్తున్నారు. ఆ ధైర్యం మీద వాళ్ళు కూడా వచ్చి
ఇప్పుడు మొత్తం అందరినీ తరలించడానికి అదే ప్రయత్నంలో వరద ఉన్నాం. ఉధృతి కనుక పెరిగితే కనుక వారికి భోజన సదుపాయాలని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందనుకుంటున్నాం. తప్పనిసరిగానండి, మేము కలెక్టర్ గారు ఎక్కడ కూడా రాజీ పడొద్దని చెప్పారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి మనం చేసే ప్రికాషనరీ మెజర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కానీ అన్ని ఏర్పాటు చేయమన్నారు. దానికి తగ్గట్టుగానే మేము చేస్తున్నాం. వరద ఉధృతిని ఉంచి మన గౌరవ శాసనసభ్యులు ఆనందరావు గారు మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఎవరికి కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడమని మాకు ప్రతి క్షణం ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇస్తున్నారు సార్. ఓకే. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లంక గ్రామాల్లో పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. మరోపక్క పీగన్నవరం మండలం ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే పీగన్నవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపేటువంటి కనకాయలంక కాజ్వే ఇప్పటికే కూడా నీట మునిగింది. మరోపక్క ఐనవేలి మండల పరిధిలో ఉన్నటువంటి తొగరపాయ కాజ్వే కూడా నీట మునిగింది. మరోపక్క ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి అప్పనపల్లి దేవస్థానం దగ్గరికి వెళ్ళాలంటే కాజ్వే దాటుకుని వెళ్ళాలి, అది కూడా నీట మునిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మొన్న మరపడవలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రజలనైతే దాటింపులు చర్యలు చేస్తున్నారు. మరోపక్క గంటిపెదపూడిని ఆనుకునేటువంటి బూరుగులంక, అరిగిలవారిపేట తదితర గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అక్కడికి మరపడవల ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ వరదల వలన కొంత విషసర్పాల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా కొంత శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క చాలామందికి కూడా ఈ వరదల సమయంలో ప్రధానంగా ఒక భయం అయితే ఉంటుంది. ఇళ్లను ఖాళీ చేసి కనుక వెళ్తే దొంగల భయం కూడా ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా సహాయం తీసుకున్నామని ఇప్పుడే అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం మీద దిగువకు వదులుతున్న వరద నీటి ప్రవాహం వలన మొత్తం మీద ఈ ప్రాంతంలో అయితే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. భద్రాచలం వద్ద వరద ఉధృతి 48 అడుగులు దిగువకు పడినా కూడా ధవళేశ్వరం వద్ద ఇది వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే దాదాపు 30కి పైగా లంక గ్రామాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.